ఈషా అని ఒక అమ్మాయిని యూఎస్‌లో లవ్ చేసి మోసం చేసి ఉంటాడు కదా చందు. ఆ అమ్మాయిని వదిలేసి ఇండియా వస్తాడు. అయితే ఆ అమ్మాయి చందు కోసం ఇండియా వచ్చి చందు కోసం ఎతుకుతూ ఉంటుంది. అయితే దారిలో రోడ్డు మీద చందు కనిపించడంతోని ఇక ఈషా మాట్లాడుతుంది. ఏంటిది, మన ఇద్దరం ప్రేమించుకున్నాం కదా అనగానే, ప్రేమ దోమ, ఒక ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఉన్నారంటే ప్రేమించుకోవడం అంటే జస్ట్ అలా టైం పాస్ లాగా ఒకరి అవసరాలు ఒకరు తీర్చుకోవడం అంతే. ఆ తర్వాత ఎవరి లైఫ్ వాళ్ళది. ఇటు అబ్బాయి లైఫ్ అమ్మాయి డిస్టర్బ్ చేయకూడదు, అమ్మాయి లైఫ్ అబ్బాయి డిస్టర్బ్ చేయకూడదు. ఎవరి లైఫ్ వాళ్ళదే. ఏదో కలిసి ఉన్నంత వరకు హ్యాపీగా ఎంజాయ్ చేసామా అంతే, పక్కకు వచ్చామా అంతే ఉండాలి. మరి ఇలాగ పిచ్చిలాగా జీవితాంతం వాళ్ళతోనే కలిసి ఉండడం ఇదంతా ఫుల్ ట్రాష్. నాకు ఈ పెళ్ళి, కలిసి ఉండడాలు ఇదంతా నేను నమ్మను. నాకు అసలు నచ్చదు కూడా. ఒక్కరే అమ్మాయితోని జీవితాంతం లైఫ్ లాంగ్ ఎలా ఉంటాము, బోర్ కొట్టేస్తుంది కదా, నాకు నచ్చదు అనగానే, రే నిన్ను నమ్మాను కదరా అని చెప్పి ఇక చందు కాలర్ పట్టుకుంటుందనమాట అమ్మాయి ఈషా. ఇక అప్పుడే అటువైపు ఆ రోడ్డు మీద వెళ్తూ ఉంటుంది పల్లవి స్కూటీ మీద. ఇక పల్లవి అబ్జర్వ్ చేస్తుంది, ఇదేంటి చందు కాలర్ పట్టుకుంది అమ్మాయి, మొన్న నేను మాట్లాడిన అమ్మాయి కదా అని చెప్పి చాలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది. ఇక ఇంటికి వచ్చిన చందుని అడుగుతూ ఉంటుంది పల్లవి, ఏంటి చందు ఆ అమ్మాయిని కాలర్ ఎందుకు పట్టుకుంది అని చెప్పి అనగానే, అప్పుడే అక్కడికి చరణ్, సుమలత, అక్షిత, భువన వీళ్ళు వస్తారనమాట. ఆ అమ్మాయి నా కాలర్ పట్టుకోవడం ఏంటి అనగానే, నేను చూశాను ఆ అమ్మాయి నీ కాలర్ పట్టుకుంది, నువ్వు ఆ అమ్మాయిని ఏమైనా మోసం చేసావా అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటే, ఇక అదంతా కొంచెం మాటలు మనకు వినిపించకుండా సీన్ చూపిస్తూ ఉంటారు. మరి ఏంటి ఆ అమ్మాయి కాలర్ పట్టుకోవడం ఏంటి అన్నట్టుగా చరణ్ అడుగుతాడు. మరి మాట మార్చి దాన్ని ఏమన్నా వేరే రూట్గా తీసుకెళ్తాడా ఏంటనేది చూడాలి చందు కమింగ్ ఎపిసోడ్లో. ఇంతేనండి ప్రోమోలో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.